ఇప్పుడైతే వారు పవిత్రులు. చూడండి ఇక్కడ, అవిశ్వాసి అయినటువంటి భర్త, విశ్వాసురాలైనటువంటి భార్య. అంటే భార్య నీతిగా ఉన్నది, విశ్వాసంతో ఉంది, యథార్థంగా ఉంది. భర్త చూస్తే అవిశ్వాసంలో ఉన్నాడు, నీతిని కోల్పోయి ఉన్నాడు, దుర్నీతి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఏమైపోతారండి? బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుంది? ఆ పిల్లల మీద ఆ ప్రభావం పడింది. భార్యలో ఒకవేళ అవిధేయతలు ఉన్నా, భర్తలో అవిధేయతలు ఉన్నా, భర్త మంచివాడై భార్యలో అవిధేయతలు ఉంటే భార్యలో ఉన్న అవిధేయతలు ఆ బిడ్డల మీద పడుతుంది. ఒకవేళ భార్య నీతిమంతురాలుగా ఉండి, భార్యే మరి యథార్థంగా ఉండి, భర్త తేడాగా ఉంటే భర్త యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. ఒకవేళ వీరిద్దరూ చెడిన వారైతే వారి పిల్లలు మరీ ఘోరంగా చెడిపోతారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. ఈ రోజు కుటుంబ వ్యవస్థ సంరక్షణ లేకుండా కోల్పోవడానికి గల కారణము ఇదే. భర్త ఇష్టానుసారమైన జీవితం జీవించడం ద్వారా కావచ్చు, భార్య ఇష్టానుసారమైన జీవితం జీవించడం ద్వారా కావచ్చు, వారికి పుట్టిన పిల్లలు అపవిత్రులు అయిపోతున్నారు. అందుకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందరిలో కాదు, ఎక్కువ శాతం ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబము ఒక మంచి స్థితిలోకి రావాలి అంటే ఏం చేయాలో కూడా ప్రభు అక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాము, 15 వచనం చదువుకుందాం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును, అట్టి సందర్భములో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ స్త్రీ, నీ భర్త ఒకవేళ అవిశ్వాసి అయి ఉండి, దుష్టత్వంలో ఉండి, దుష్ట క్రియలకు బానిసైపోయి ఉన్నాడా? పర్వాలేదు, నీ బిడ్డను తీసుకొని నీవు దేవుని సన్నిధికి రా. నీ బిడ్డతో కలిసి నువ్వు దేవుని ఆరాధించు. నీ బిడ్డలను ఎదుటిగా మోకరింపజేసి వాళ్ళ చేత వాళ్ళకి ప్రార్థన నేర్పించు, దైవికమైన సహవాసం నేర్పించు, దేవుని ఉన్న రుచి వారికి పట్టించు. వారిని నీతో పాటు కలిసి దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిచర్య చేయించి దేవుని వాక్యంలో వారిని బాగా మెదిపి వారిని తయారు చేసినట్టయితే ఆ పిల్లలు అపవిత్రులు కాకుండా ఉంటారు. ఆ పిల్లలే రేపు నీకు పోషణకర్తలుగా ఉంటారు. ఆ పిల్లలు చేసే ప్రార్థనే నీ భర్త మనసును మార్చగలుగుతుంది అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఒకవేళ ఒక పురుషుడు నీ భార్య నీ మాట వింటలేదా, ఆమె అవిశ్వాసాలుగా ఉంటుందా, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుందా, నీవు ఒక మంచి విశ్వాసిగా ఉన్నావా, నీ పిల్లలను తీసుకొని రా ఇక్కడికి. దేవుడిచ్చిన రెండో ఆప్షన్ ఇది. మొదటి భార్య భర్తలుగా కలిసి చేయాలి. వాళ్ళిద్దరిలో ఒకరు తేడా పడిపోయినప్పుడు బిడ్డలను తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగుందా. దేవుడు నీకు బిడ్డలను ఇచ్చింది లోకంలో తిప్పడం కోసం కాదు, నీ భార్యలో ఉన్న ప్రభావం ఆ బిడ్డల మీద పడనివ్వడం కోసం కాదు. నీ వంతుగా నీ ధర్మం ప్రకారం నీ విశ్వాసాన్ని ఆ బిడ్డలకు నేర్పాలి. మార్కు అనేటువంటి ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. వారిని గురించి ప్రభు ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? ఇదిగో నీ అవ్వ అయినటువంటి లూయిలోను, నీ తల్లి అయినటువంటి సొలొమోయిలోను వహించినటువంటి విశ్వాసము నీలో కూడా వహించింది అంటాడు. ఆ యవనస్తుడు తండ్రి మంచివాడు కాకపోయినా ఒక మంచి భవిష్యత్తు, ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని ఆ యవనస్తుడు జీవించాడు. సేవకునికి ఒక ఉపకాపరిగా, ఒక సహకారిగా జీవించాడు. కారణం ఏంటంటే ఆయన యొక్క తల్లి, ఆమె యొక్క తల్లిని కన్నా తల్లి వారి విశ్వాసంలో నడిపారు ఆ పిల్లవాడిని. సమయాలు కూడా ఎలాంటి పరిస్థితుల్లో పెంచబడ్డాడంటే, ఒక చెడిపోయినటువంటి స్థలములో సమూయేలు యొక్క తల్లి ఏం చేసిందని చెప్పండి? ఆ బిడ్డని విశ్వాసంతో పెంచి ఆ మందిరంలో విడిచిపెడితే ఆ మందిరంలో ఆ పిల్లవాడు గొప్ప దైవజనుడు అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భార్య నీకు సహకరించట్లేదా? నీ బిడ్డలను ఉపయోగించుకో. వారిని దేవుని సన్నిధిలో బలమైన ఆయుధాలుగా ఉపయోగించుకొని వారి ద్వారాగా దేవుని గణపరచు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఓ స్త్రీ, నీ భర్త నీకు సహకరించట్లేదా? నీ బిడ్డలు పెట్టుకొని మోకరించి ప్రార్థించి ఆ బిడ్డలు ఆ భారాన్ని నింపు, ఆ దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని నింపు. ఆ బిడ్డలు చేసే ప్రార్థన, పసి బిడ్డలు చేసే ప్రార్థన పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోద్దండి. దాన్ని అడ్డగించడానికి దయ్యపు శక్తులు కూడా అధికారం లేదు. ఒకవేళ ఆ పసి పిల్లల వంటి మనసు నీకు గనక ఉంటే నీ ప్రార్థన కూడా డైరెక్ట్గా పోద్ది. పెద్దోళ్ళ ప్రార్థన తొందరగా పోదు. ఎందుకని? ఈ మనసులు అన్నీ నిండిపోయినాయి కదా. ద్వేషాలు, అసూయలు, కలహాలు, కక్షలు, వివాదాలు ఎన్నెన్నో నిండుకొని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కడిగి వేసుకొని
ఒక అరగంట సేపు ఆ తర్వాత ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇంత ఛాన్స్, ఇంత అవకాశం, ఇంత టైం నీకు లేదు కాబట్టి నీ బిడ్డల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ చేత ప్రార్థన చేయించు. వాళ్ళ ప్రార్థన ధూపం వలె, అగ్ని బాణముల వలె వెళ్ళి దేవునికి స్తోత్రం కలుగునుగాక.